ఈ దేవాలయంగా కట్టబడడానికి ఏం కావాలి? రోమా చెరసాల్లో నుంచి పౌలు రాసినటువంటి 4 పత్రికలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఎట్లున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 చదువు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏం చేస్తున్నా అంటే, సంఘము క్రీస్తు యొక్క శరీరముగా వర్ణించబడుతూ ఉంటుంది. సంఘము అనేటువంటి మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ సంఘమే ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, సంఘం ఎవరు చెప్పండి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే ఏం చెప్పండి? విలువ పెట్టి కొనబడిన వారు సంఘం. ఈ సంఘానికి ఆయన ఎలాగంట? సంఘం ఎవరు? ఆయన యొక్క శరీరం. ఈ 22వ వచనం మనం చదువుకున్నది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరం. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం ఎవరో కాదు, విలువ పెట్టి కొనబడిన నీవు నేను దేంట్లో భాగస్థులమవుతున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో నీవు ఒక భాగమో. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనలోకి తీసుకొని వస్తున్నాడు గమనించేయండి. ఇప్పటి వరకు ఆయన వెలపలు ఉన్నాము, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాము? ఆయన శరీరములోనికి వచ్చాం. సంఘము అనేది ఒక దినమున ఎత్తబడుతుంది అనే దానికి గుర్తు ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఎత్తబడుతుంది? ఆయన ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడతాం. ఈ మాట అందుకనే పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చాలామందికి ఈ సంగతి అర్థం కాదు. నేను ఈ మాట గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎక్కడున్నాం? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకు కూర్చుండబెట్టాడు చెప్పండి? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ప్రభు అక్కడుంటే నువ్వెక్కడున్నావు? నేనందరం అక్కడున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము చేత లేకపోతే ఆయన విలువైన రక్తము చేత కొనబడిన సంఘము ఆయన యొక్క శరీరం. ఆయన యొక్క శరీరము ఎక్కడుంది? అందుకనే ఈ మాట రాశాడు పౌలు. ఆయన ఎందుకు రాశాడు ఈ మాట అంటే, పరలోకమందు మిమ్మల్ని కూర్చుండబెట్టెను అనేటువంటి మాట ఎందుకు రాశాడంటే, అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే సంఘం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. రండి చూద్దాం. 2వది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ పౌలు కొలస్సులో ఉన్నటువంటి సంఘానికి ఇంకో సంగతిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఏం బయలుపరుస్తుంటున్నాడు? సంఘము అను ఆ శరీరమునకు ఆయనే, చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు వారు శిరస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనేమో సంఘము అనేది ఆయన యొక్క, చెప్పండి, ఆయన యొక్క శరీరము అని జ్ఞాపకం చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క దేహానికి ఎవరి శిరస్సు? యేసుక్రీస్తు వారు శిరస్సు. సంఘానికి ఎవరి శిరస్సు అంటే యేసుక్రీస్తు వారు శిరస్సు. యేసుక్రీస్తు వారు ఏ సంఘానికి శిరస్సుగా ఉంటారో ఆయనకి చెప్పండి ఏముంటుంది? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఇది ఆయన సంఘం. ఏ సంఘములో అయితే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉన్నది,
మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఉందా? దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఉందా? జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో చాలామంది ఈ యొక్క ప్రాధాన్యతని మర్చిపోయినారు. చాలామంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు, నువ్వు ఏ పని మొదలు పెడితే ఆయనకి ఏదైనా ప్రాధాన్యత ఉందా అని. రెండవది ఆయన ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడు అని అంటే, సంఘము అనేటువంటిది ఆయనకి శరీరము. రెండవది దానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉండాలి అని కొలస్సీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చూడండి. నన్ను బలపరచువాని అందే. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటున్నాడు. అంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటే ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు వారితో సంయుక్తమైనటువంటి జీవితం, యేసుక్రీస్తు వారితో కూడా అతకబడిన జీవితం, ఆయనతో ఏకీభవించిన జీవితం, ఆయనతో కలిసి ఉన్నటువంటి జీవితం. నన్ను బలపరిచే వాని యందే నేను సమస్తం చేయగలుగుతాను. నేను ఆయనలో నేను సమస్తం చేయగలను. ఆయన లేకుండా నేనేం చేయలేను. యేసు ప్రభువు లేకుండా నేను పెద్ద జీరో. ఈ స్వభావం మన జీవితంలో ఎంత శక్తివంతులుగా చేస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు లేకుండా నేను పెద్ద జీరో. ఫిలిప్పీ పత్రిక మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఇది. యేసు ప్రభువు లేకుండా నేనేం చేయలేను. సంఘము యేసు ప్రభు లేకుండా ఏం చేయలేదు. సంఘము యేసు ప్రభు లేకుండా దానివల్ల ఏమీ కాదు. సంఘము అనేది యేసుక్రీస్తు వారికి శరీరము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తుంది. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు, ఆయనకు అన్నిట్లో ప్రాధాన్యత ఇవ్వాలని కొలస్సీయులకు రాసిన పత్రిక చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసుతో నీవు సంయుక్తమైనటువంటి యొక్క అనుభవంలో ఉంటేనే కానీ నీవేమి చేయలేవు అనేటువంటి విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేస్తుంది. 4వ పత్రిక ఆయన రాసిన చెరలో నుండి రాసినటువంటి ఇంకో పత్రిక ఫిలోమోన్ రాసిన పత్రిక. రండి, ఫిలోమోన్ రాసిన పత్రికలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలోమోన్ రాసిన పత్రిక 17-18 వచనాలు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము అంటే ఇక్కడ 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘము ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం కదా, ఎట్లా కట్టబడుతుంది? ఇప్పుడు ఇక్కడ కట్టబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అందరం ఎట్లా కట్టబడుతున్నాం అంటే అప్పటిది 21. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. గుర్తుపెట్టుకోండి, ఈ దేవాలయంగా వృద్ధి పొందాలి అని అంటే ఒక్క రాతితో కాదు, ఒక్క వ్యక్తితో కాదు. ఈ రాళ్ళన్నీ కూడా ఒకదానితో ఒకటి ఐక్యపరచబడాలి, ఒకదానితో ఒకటి పొసగాలి. అంటే సంఘము అనేటువంటి దాంట్లో నీవు ఎట్లా ఉండాలంటే అవతల వ్యక్తితో కూడా, అంటే మనము ఇంకొక విశ్వాసితో కూడా, లేకపోతే ఇంకొక క్రైస్తవ విశ్వాసితో కూడా నీ జీవితం ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫిలోమోన్ రాసిన పత్రికలో ఫిలోమోను బహుశా ఎవరిని ఇక్కడ క్షమించాలి చెప్పండి? ఒనేసిముని. తను అనుకుంటుండొచ్చు, బహుశా ఏమనుకుంటుండొచ్చు, నేను యజమానుని, ఆడు దాసుడు, నా దగ్గర ఏం చేసిపోయాడు? దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తిని క్షమించే మనసు లేదు. సంఘంలో ఒక చక్కని దేవాలయంగా వృద్ధి పొందాలి అని అంటే మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయము, నీతో కూడా ఉండేటువంటి సాటి విశ్వాసి యొక్క అనుభవాన్ని నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి అని పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నీకు అలాంటి క్షమించేటువంటి మనసు లేకపోతే, ఆయన అదే చెప్పింది ఇక్కడ ఫిలోమోను రాసిన పత్రిక, అందుకని ఈ మాట రాయాల్సిన అవసరత ఏర్పడింది. ఈ మాట లేకపోతే రాసి ఉండేటువంటి వాడు కాడు. చూడండి, ఒక మాట చదువుకుంటాం, చదవండి. ఇప్పుడు మళ్ళీ 18 వచనం చదవండి అమ్మా, ఎవరిని చదవండి.
అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుమంటే, కొంతమందికి క్షమించే మనసు లేదు. క్షమించే మనసు లేకపోతే అర్థమైందే, అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడలేదు. గుర్తుపెట్టుకోండి, సంఘములో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉండవలసినది ఏంటి అని అంటే క్షమించే మనసు. సంఘము ఐక్యంగా ఉండాలంటే, సంఘము ఆత్మ సంబంధంగా వృద్ధి పొందాలి అంటే, ఆత్మ సంబంధమైన విషయాలలో అది కట్టబడుతూ రావాలి అంటే, గుర్తుపెట్టుకోండి, ఒకటే విషయం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రారంభ దినాల్లో దైవజనుడు భక్త్ సింగ్ గారు సంఘాన్ని ఆయన అంటే హైదరాబాదులో ఆరంభించినటువంటి దినాల్లో, అంటే 1959లో మొట్టమొదటిసారిగా ఆయన హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్లో అక్కడ ఆరంభించాడు, దేవుని పని ఆరంభించాడు. 59లో ఆరంభించినప్పుడు విశ్వాసుల యొక్క జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఎంత అద్భుతంగా ఉండేది అని అంటే, ఒక వ్యక్తిని క్షమించేటువంటి మనసు లేకుండా ఒక్కరు కూడా దేవునికి బలలో పాలు పొందేవాళ్ళు కాదు, క్షమించకుండా వాళ్ళు ఇంటికి పోయేవాళ్ళు కాదు. ఏ సంఘము వృద్ధి కావాలా అనుకుంటే, సంఘం కట్టబడుతూ రావాలి అంటే, సంఘం వృద్ధి కావాలా అంటే, సంఘంలోనికి ఆత్మలు చేర్చబడాలి అంటే, చాలామంది అనుకుంటారు అన్నమాట, ఏం చేయాలి చెప్పండి, ఎక్కువ స్వార్థ చేయొద్దని చెప్పడం లేదు, ఎక్కువ మీటింగ్లు పెట్టాలని ఇవన్నీ కాదు. మీటింగ్లు పెట్టాల్సిందే, స్వార్థ చెప్పాల్సిందే, కానీ అన్నిటికంటే ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే క్షమించే మనసు, చేర్చుకునే మనసు. క్షమించే మనసు, చేర్చుకునేటువంటి మనసు లేకుండా అసలు సంఘం వృద్ధి కాదు. సో ఈ విషయాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. రండి చూద్దాం. ఇప్పుడు మీకు ఇంకొక కొన్ని విషయాలు నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఈ సంఘము, దీనిలో నేను నివాసం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ నేను నివాసం చేయాలనుకుంటున్నాను. ఒక దేవాలయాన్ని నేను మరి దాన్ని సిద్ధపరిచి దాంట్లో నివాసం చేయాలనుకుంటున్నాను. దానికి చెప్పండి, నేను శరీరం, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే సంఘం, దానికి ఆయన శిరస్సు. అర్థమైందా? మూడవది సంయుక్తంగా కలిసి పనిచేసేటువంటి ఒక అనుభవం. నాలుగవదిగా క్షమించే స్వభావం కలిగి కలిసి వెళ్ళేటువంటి మరి విషయాలు. ఇవన్నిటినీ కూడా పౌలు భక్తుడు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, ఈ సంఘాన్ని దీని అంతటిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు మనం చూసుకున్నాం. చెప్పండి, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క సంఘానికి పౌలు భక్తుడు మూడు పేర్లు పెట్టాడు. ఒకటి ఏంది అని అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, బాడీ, BODY, బాడీ అని పేరు పెట్టాడు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయము 22వ వచనంలో ఏం పేరు పెట్టాడు? కట్టడము అని పెట్టాడు. కట్టడం అంటే ఏం చెప్పండి? బిల్డింగ్. బాడీ, బిల్డింగ్. 5వ అధ్యాయంలో ఆయన ఏం పేరు పెట్టాడు చెప్పండి? భార్య, పెండ్లి కుమార్తె అని పేరు పెట్టాడు, అంటే బ్రైడ్. గమనం చేయండి, సంఘానికి ఆయన ఇచ్చిన పేర్లు. మొదటి అధ్యాయంలోనేమో బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు, 2వ అధ్యాయంలోనేమో బిల్డింగ్ ద చర్చ్ అన్నాడు. బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ చెప్పాడు. 5వ అధ్యాయంలోనేమో పెండ్లి కుమార్తె సంఘము. బాడీ, బిల్డింగ్, బ్రైడ్, ఈ 3 పేర్లు పెడతా వచ్చినాడు. ఇలాంటి దాన్ని నిర్మించి నేను అక్కడ నివాసం చేయాలనుకుంటున్నాను. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరముగా కట్టబడి అందులో నేను నివాసం చేసినటువంటి ఈ యొక్క సంఘాన్ని నేను ఒక దినమున, అది చెప్పండి, గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పండి? ర్యాప్చర్ అంటే ఏం చెప్పండి? ఎత్తబడుట. ఒకరోజు ఈ సంఘం ఎత్తబడుతుంది. చాలామంది ఆ దినము సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నావా అనే మాట ఒక హెబ్రోన్ సహవాసంలోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. ఈ సంఘములో నీవు లేకుండా, ఈ సంఘములో ఇలాంటి అనుభవాల్లో నీవు లేకుండా, నీవు ఒక దినమున ఆయనతో కూడా ఎత్తబడేటువంటి యొక్క అనుభవంలో నీవు ఉండవు. ఒక దినమున ఆయనతో కూడా, అంటే ప్రభు రాబోతుంటున్నాడు. అంటే చాలామందికి నాకు తెలిసినటువంటి విషయం, మరి ఎంత మటుకు ఉన్నారో నాకైతే తెలియదు. ఈ దినాల్లో బోధ చేయడం కూడా అంతంత మాత్రమే అయిపోయింది. ఈ 3 విషయాలు
చాలామందికి తెలియదు. అర్థమైందా? నిజమైన విశ్వాసం గురించి తెలియదు, నిజమైన ప్రేమ గురించి తెలియదు, నిజమైనటువంటి నిరీక్షణ గురించి కూడా తెలియదు. అసలు నిరీక్షణ అనేటువంటి విషయం గురించి అసలు ఎంతమంది బోధకులు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. క్రైస్తవుడు నిజమైనటువంటి విశ్వాసికి ఒక నిరీక్షణ అనేది ఉంది. నిరీక్షణ లేనివాడు అసలు విశ్వాసి కానే కాదు. నిరీక్షణ నీకు లేదు అంటే నువ్వు విశ్వాసివి కాదు. నీ నిరీక్షణ ఏమై ఉండాలి? ఇదిగో నేను ఇక్కడ ఉండడం లేదు, నా ప్రభువు రాబోతుంటున్నాడు, నేను ఆయన కలుసుకోబోతుంటున్నా, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా నేను ఉంటాను. ఈ నిరీక్షణ మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ ర్యాప్చర్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.